సో, 'బొమ్మ' బ్లాక్ బస్టర్ అని చెప్పొచ్చు. 'చరణ్' అయితే సరికొత్త రికార్డు నెలకొల్పాడు. సో, ఈ అప్డేట్ ఏంటో ఈరోజు వీడియోలో అయితే తెలుసుకుందాం. సో, కొత్తవారు మన ఛానల్ చూస్తే మూవీ అప్డేట్స్ కోసం తప్పకుండా ఛానల్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఇక వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. టాపిక్‌లోకి వెళ్ళిపోదాం. గ్లోబల్ స్టార్ 'రామ్ చరణ్' హీరోగా నటించిన 'గేమ్ చేంజర్' విడుదలకైతే సర్వం సిద్ధమైపోయింది. సో, ఈ 10థ్ అయితే ఆడియన్స్ ముందుకు రాబోతుంది. ఇక డైరెక్టర్ శంకర్ కూడా ప్రెస్టీజియస్‌గా ఈ మూవీని అయితే తెరకెక్కించారని చెప్పొచ్చు. తెలుగు నిర్మాత 'దిల్ రాజు' అయితే, శిరీష్ ఇద్దరు అయితే నిర్మించారు. 'రామ్ చరణ్' కెరీర్‌లోనే అత్యంత భారీ బడ్జెట్ మూవీ ఇది. సో, దీంతో భారీ అంచనాలు ఏర్పడ్డాయి. పాన్ ఇండియా లెవెల్‌లో ఈ 'గేమ్ చేంజర్' థియేటర్స్‌లోకి అయితే రాబోతుంది. సో, అయితే ఈ సినిమాలో మొత్తం స్టోరీ ప్లస్ అయితే కానుందంట. ఇప్పటికే విడుదలైన టీజర్, ట్రైలర్, పోస్టర్స్ ఈ సినిమా అయితే హైప్‌ని పెంచేసినాయి. ఇక శంకర్ మార్క్ విజువల్స్ విపరీతంగా ఆకట్టుకున్నాయి. ఇక దీనికి తోడు తమన్ బీజీఎం ఇక అదరగొట్టేసాడనే చెప్పొచ్చు. ఇటు సాంగ్స్ వైజ్‌గా కూడా బాగా ట్రెండింగ్‌లో ఉన్నాయి. ఇక చరణ్ హీరోయిజం మరింత పెంచినట్లయితే ట్రైలర్‌లో మనకు అర్థమైంది. ఇక రామ్ చరణ్ పిక్స్, ఫోటోలు అదరగొట్టాయి. లుంగీ బనియన్‌పై ఉన్న చెర్రీ పోస్టర్ అయితే కటౌట్స్ ప్రపంచవ్యాప్తంగా అయితే హల్చల్ చేసింది. సో, దాదాపు 256 అడుగుల కటౌట్ దేశంలోనే అత్యంత పెద్దదిగా అయితే ఇది నిలిచిపోయింది. సోషల్ మీడియాలో ట్రెండే అయిపోయింది. సో, దీంతో ఈ కటౌట్ ఇంటర్నేషనల్ వరల్డ్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్‌లో కూడా ఇది సాధించింది. ఫ్యాన్స్ పండగ చేసుకున్నారు. ఈ కటౌట్ పూలాభిషేకం చేశారు. ఫ్యాన్స్ సొంత ఖర్చులతో దీన్ని వారం పాటు కష్టపడి ఏర్పాటు చేశారు. 50 మందితో కూడిన చెన్నైకి చెందిన టీమ్ ఈ భారీ కటౌట్‌ని అయితే నిర్మించింది. రామ్ చరణ్ మాస్ లుక్, లుంగీ బనియన్‌తో ఉన్న ఈ కటౌట్ సో, చాలామందిని కట్టిపడేసిందనే చెప్పొచ్చు. పైగా ఇది విజయవాడలో అయితే చేశారు మొత్తం అంతా. సో, ఇంకా మరోవైపు 'త్రిబుల్ ఆర్'తో చెర్రీ గ్లోబల్ స్టార్‌గా ఎదిగిపోయారు. ఆ మూవీ తర్వాత సోలోగా 'గేమ్ చేంజర్' ఆడియన్స్ ముందుకు వస్తుంది. ఈ మూవీలో రాజకీయ నాయకుడిగానే కాకుండా కలెక్టర్‌గాను కూడా కనిపించినట్లు మన ట్రైలర్‌లో చూపించారు. ఇక ఫ్లాష్ బ్యాక్ సన్నివేశాలు అయితే వావ్ అనిపించాయి. ఇక హీరో రామ్ చరణ్, ఎస్‌జే సూర్య మధ్య కొన్ని సీన్స్ అయితే మరీ హైప్ అయితే ఇచ్చేసినాయి. ఇక ముఖ్యంగా తెలుగు స్టేట్స్ అయితే ఉన్నాయో ఆ రాజకీయాన్ని ఉద్దేశించి మూవీ టచ్ చేసినట్లయితే కొన్ని సీన్స్ అనిపించాయి. ఇంకా సోషియో పొలిటికల్ మాస్ ఎంటర్‌టైనర్‌గా 'గేమ్ చేంజర్' రాబోతుందంటే మనకు ఆల్మోస్ట్ అర్థమైపోతుంది. ఇక తమన్ మ్యూజిక్ అట్రాక్షన్ అనే చెప్పొచ్చు. మొత్తం బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ అయితే విపరీతంగా ఆకట్టుకుంది. ఇంతటి అంచనాలతో ఈ సినిమా మరికొన్ని నిమిషాల్లో అయితే రాబోతుంది. మరికొన్ని గంటల్లో అయితే ఆడియన్స్ ముందుకు వచ్చేస్తది. అయితే ఈ మూవీకి ఏపీలో గుడ్ న్యూస్ అయితే లభించింది. సినిమా విడుదల తర్వాత 9 రోజుల పాటు టికెట్ రేట్లు పెంచుకునే అవకాశం ఇచ్చింది. ఇప్పటికే అడ్వాన్స్ బుకింగ్స్ కొనసాగుతున్నాయి. వేలల్లో టికెట్స్ అమ్ముడుపోయాయి. ఇప్పటికే 7,00,00,000 పైగా ప్రీ బుకింగ్స్ వచ్చినట్లు ఇక మూవీ యూనిట్ అయితే వెల్లడించింది. యూఎస్ మార్కెట్‌లో నేషనల్ బుకింగ్స్ కనిపిస్తున్నట్లు తెలిపింది. ముందుగా అనుకున్న దానికంటే మరిన్ని షోస్ పెంచుతున్నట్టు అయితే ప్రకటించింది. దాదాపు 450,00,00,000తో తెరకెక్కిన ఈ 'గేమ్ చేంజర్' గత రికార్డులను బద్దలు కొడుతుందని విశ్వాసం వ్యక్తం చేస్తున్నారు చాలామంది. అటు ఫ్యాన్స్, ఇటు ఇండస్ట్రీ కూడా. ఇక హీరో అల్లు అర్జున్ నటించిన 'పుష్ప 2' మూవీలో దేశం మొత్తం రికార్డులను సృష్టించిందనే చెప్పొచ్చు. ఇప్పుడు టాప్ 2లో ఉంది. సో, అంచనాలు అమాంతంగా పెరిగిపోయాయి ఇప్పుడు తెలుగు సినిమాల మీద. ఇలా తెలుగు రాష్ట్రాల్లో కూడా సంక్రాంతి సీజన్ ముందుగానే ఈ మూవీ ప్రారంభించబోతుందనే చెప్పొచ్చు. ఇప్పటికే ఏపీ, తెలంగాణ 'గేమ్ చేంజర్' సందడి మొదలైంది. పండగకు ముందు హౌస్‌ఫుల్స్ అయితే అవుతున్నాయి. ఇక జనం సొంతూరుకి వెళ్ళిపోతారు. అయితే ఎక్కడ చూసినా వినిపిస్తున్న మాట ఒకటే 'గేమ్ చేంజర్' మూవీ ఎలా ఉండబోతుందా అని. సో, ఇప్పటికే 'గేమ్ చేంజర్' ట్రైలర్ చూసిన ఆడియన్స్ సినిమా ఎంతవరకు మెప్పిస్తుందో చూడాలి. సో, ఇది అప్డేట్. వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. ఇలాంటి మూవీ అప్డేట్స్ కోసం మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి.